హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఎక్స్‌పెక్ట్ ఛానల్. మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉందా? నిజం తెలిస్తే షాక్ అవుతారు. నిజానికి మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉందా అండి? ఒక నిమిషం హానెస్ట్‌గా ఆలోచించండి. మీరు తీసుకునే డెసిషన్స్ మీ ఇష్టంతోనేనా? లేక వేరే వాళ్ళు నచ్చడానికేనా? రియాలిటీ చెక్ చేస్తే నిజం చెప్పాలంటే చాలామంది లైఫ్‌లో కంట్రోల్ వాళ్ళది కాదు. పేరెంట్స్ చెప్పినట్టు చేస్తారు. ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్స్‌తో డెసిషన్స్ తీసుకుంటారు. సొసైటీ ఏమనుకుంటుందో అని భయపడుతూ ఉంటారు. నిజమే కదా! ఇవన్నీ ఇలాంటి లైఫ్‌ని మీ లైఫ్ అని పిలవచ్చా? నిజంగా పిలవచ్చా? నమ్మొచ్చా ఇంతకీ? మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లో చేయడానికి ఇంకొకడు కంట్రోల్ చేస్తాడు. మీ హ్యాపీనెస్ కూడా, మీ సక్సెస్‌ని కూడా, మీ ఫ్యూచర్‌ని కూడా అన్నీ వేరే వాళ్ళ డిపెండ్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే మనము వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైనా మనకి ఏం కావాలని మనం ఆలోచించామా? ఒక్కసారైనా ఫ్రెండ్స్ నిజంగా ఆలోచించారా? సో, ఒక స్ట్రాంగ్‌గా చెప్పాలంటే మీ లైఫ్‌ని మీరు కంట్రోల్ చేయకపోతే లైఫ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మీరు ప్రతి విషయానికి యెస్, యెస్, యెస్ అని చెప్పడం ఆపేయాలి. నో అని చెప్పడానికి కూడా అలవాటవ్వాలి. ఎందుకంటే మనం చెప్పే యెస్ ఆర్ నోలో మనకి తెలియకుండానే మనం పక్క వాళ్ళ డెసిషన్స్‌కి ఓకే అని అయిపోతున్నాం. దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి కదా! మీ టైంని వేస్ట్ చేయకండి. మీ గోల్స్‌ని క్లియర్‌గా ఫిక్స్ చేసుకోండి. నెగెటివ్ పీపుల్స్‌ని మోస్ట్‌లీ మీకు వీలైతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు వాళ్ళంటే మీకు ఇష్టంగా ఉంటే వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి. అంతే కదా! సింపుల్‌గా. కానీ ఫైనల్‌గా ఒకటైతే చెప్తానండి. మీ లైఫ్‌లో మూవీలా ఉంది అని అనుకోకండి. మీరు హీరోవా? లేక సైడ్ క్యారెక్టరా అనేసి డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మనము మనకి నచ్చినట్టు ఉండాలి. ఎవరి మీద డిపెండ్ అస్సలు అవ్వకూడదు. ఎందుకంటే మన లైఫ్‌ని వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే మనం సెటిల్ అయ్యి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే ఒకటి. బట్ ఇవి ఎవరెవరో చెప్పేటియన్నీ మనం చేస్తూ ఉంటే మన లైఫ్‌లో వాళ్ళు వచ్చినట్టే కానీ మనం మాత్రం మన లైఫ్‌లో లేనట్టేనండి చెప్పాలంటే. మీ లైఫ్‌ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇప్పుడొక డెసిషన్ తీసుకోండి. ఇలాంటి పవర్‌ఫుల్ కంటెంట్స్ ఛానల్‌ని నచ్చితే మీరు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో గూడా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనేం చెప్తున్నాననేది మీకు కూడా క్లారిటీగా ఉండాలి కదా! ఇంకొక స్మాల్ విషయం చెప్పేనా? మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉందా? నాది క్వెషన్ మార్క్. ఈ వీడియోలో మీరు మీ లైఫ్‌ని కంట్రోల్‌లో ఎలా తీసుకోవాలి క్లియర్‌గా అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలామంది లైఫ్‌లో డెసిషన్స్ వేరే వాళ్ళకి ఇచ్చి తరువాత రిగ్రెట్‌గా అవుతూ ఉంటారు. ఈ మోటివేషనల్ తెలుగు ఛానల్ వీడియోలో మీరు సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ లైఫ్ డెసిషన్స్ గురించి డీప్‌గా తెలుసుకుంటున్నారు కదా! ఈ వీడియోలో మీరు నేర్చుకున్న విషయాలు ఏవో నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ 23వ తేదీ లైవ్ సెక్షన్ ఉంటుంది. సో, మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అందులో నేను క్లియర్ చేస్తాను. ప్లస్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. మీ లైఫ్‌ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎందుకు మనం కంట్రోల్ లాస్ అవుతున్నాము? మీ లైఫ్‌ని కంట్రోల్‌లో ఎలా తీసుకోవాలి? సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటి? ఈ వీడియో చూసాక మీరు థింక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫైనల్‌గా చెప్పాలంటే మనం మనుషులం. మన లైఫ్‌లో మనకి నచ్చినట్టు మనం మార్చుకోవాలి. అలా అని చెప్పేసి మనం లైఫ్‌ని రివర్స్‌గా చేసుకోకూడదు. ఫైనల్‌గా ఏంటి అంటే మన లైఫ్‌లో మనమేంటి? ఇదొక క్వెషన్ మార్క్. ఇది మీరు ఆలోచించి నాకు కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా సెండ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి.
హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.